ప్రతిక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై అర్ధరాత్రి మెరుపు దాడులు జరిపింది. భారత దాడితో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం అటాక్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలను ధ్వంసం చేసింది. ఇక అందులో జైషే మహమ్మద్ కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ కు శిబిరాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. బహబల్పూర్లోని మర్కజ్ సుభాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహమ్మద్ కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటున్నారు. ఇక మురిద్కేలోని మర్కజ్ తోయిబా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఉన్నట్టుగా సమాచారం. సియాల్కోట్లోని మెహమూనా జోయా అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావర నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది. కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్ పిఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండి సామాగ్రి ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్లోని షవాయ్ నలాహు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్మాలలోని మర్కాజ్ అహ్లే హదీత్ ఉగ్ర స్థావరం ఇది. లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్ పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లుగా సమాచారం.
ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ పోర్టుకు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం, దీనిని కూడా జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. రైట్, ఇక ఆపరేషన్ సింధూరకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. పహల్గామ్ లో సంభవించినటువంటి ఉగ్రదాడి తరువాత అయితే కనుక భారత ప్రభుత్వం దాన్ని ధీటుగా తిరిగి కుట్టేందుకైతే మాత్రం ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఏదైతే యుద్ధ వాతావరణం సంభవిస్తే కనుక ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు చెప్పాలి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేయాలన్న దానిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అయితే మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించేందుకు పూర్తిగా సన్నద్ధమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు కేంద్ర హోంశాఖ కావచ్చు, ఇటు రక్షణ శాఖ కూడా ఇప్పటికే చాలా పలు నిర్ణయాలు కూడా తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి 1:30-2 ప్రాంతంలో పాకిస్తాన్ స్థావరాలపై అయితే కనుక భారత్ ఇటు ఆర్మీ నేవీ దళాలు విరుచుకుపడటంతో అయితే కనుక యుద్ధం ప్రారంభం అయ్యింది అన్నందుకు ఇది ఒక సంకేతంగా కూడా మనం భావించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా భారత్ ఇటువంటి చర్యలు అంటే భారత్ ఉగ్రవాద చర్యలను తిరిగి కొట్టేందుకు అయితే కనుక ఇప్పటికే సన్నద్ధంగా కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ కి అయితే కనుక ఎట్లా అయినా సరే బుద్ధి చెప్పాలన్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే చూస్తున్నట్టయితే కనుక ఇటు రక్షణ శాఖ కూడా కావచ్చు, అదే హోంశాఖ కూడా దీనికైతే సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు ప్రధాని ఆధ్వర్యంలో జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకుంటారంటూ కూడా ఇప్పటికే కూడా పలు
విషయాలు కూడా మనకి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికే ఇటు రక్షణ శాఖ కావచ్చు, ఇటు నేవీ, ఆర్మీ, ఎయిర్ఫోర్స్ కి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సెలవులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే పూర్తిగా స్థాయిలో మొత్తం భారతదేశంలో అయితే మాత్రం యుద్ధ వాతావరణం నెలకొందన్నట్టుగానే ఉంది. ఎందుకంటే భారత్ కు సంబంధించినంత వరకు మొత్తం అందరూ కూడా కేంద్ర బలగాలన్నీ కూడా ఒకే చోట కేంద్రీకరించి అక్కడ ఏదైతే పాకిస్తాన్ బోర్డర్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా పెట్టుకుంటూ కూడా ఇవన్నీ క్షిపణి దాడులను కూడా చేపట్టడం జరిగింది. ఈ క్షిపణి దాడులు అయితే కనుక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా దానికి భారత్ అయితే మాకు దొంగ దెబ్బ తీస్తుందంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇటు యూకే లేదంటే అరబ్ దేశాలతో అయితే ఇటు భారత్ పై ఉన్నటువంటి భారత్ అయితే ఇప్పటికీ ఈ విషయాలను కూడా పూర్తి స్థాయిలో వీటికి వెల్లడించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఏదైతే పాకిస్తాన్ గతం నుంచి కూడా చేస్తున్నటువంటి దొంగ దెబ్బ కావచ్చు, ఇటు చైనా, పాకిస్తాన్ కలిసి భారత్ పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో అయితే ఇటువంటి చర్యలు మేము తిప్పుకొడదామంటూ భారత్ అయితే కనుక దీనికి పూర్తిగా సన్నద్ధంగా ఉంది. అందుకే దీనికి సంబంధించి రాత్రి జరిగినటువంటి ఈ క్షిపణి దాడులు కావచ్చు, లేదంటే భారత్ సైన్యం అంతా కూడా వీటిపై విరుచుకుపడడం అయితే మాత్రం యుద్ధానికి ఇది ఒక మనం సూచికగా మనం భావించవచ్చు. అదేవిధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు దీనికి సంబంధించి తయారీగా ఉండాలంటూ కూడా ఇప్పటికే మాక్ డ్రిల్స్ నేపథ్యంలో ఈ రోజు నిర్వహిస్తున్న మాక్ డ్రిల్స్ కూడా ఇందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. అదే అఫీషియల్ గా యుద్ధం ప్రకటించినప్పటికీ కూడా అర్ధరాత్రి జరిగిన క్షిపణి దాడుల నేపథ్యంలో అయితే యుద్ధం మనకు సన్నద్ధంగా ఉన్నాము అని కూడా మనం భారత్ అయితే మనకి చెప్తున్న పరిస్థితి మనకి క్లియర్ గా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది మరి కాసేపట్లో ప్రధాని మోదీ అంటే వీర్లేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర 2కి కూడా ఛాన్స్ ఉన్నట్లయితే బాగా ప్రచారం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ అయితే కనుక వీటిని క్షిపణి దాడులు చేపట్టింది. అదేవిధంగా పాకిస్తాన్ పై ఉగ్ర దాడులకు అరికట్టేందుకైతే కనుక తయారుగా ఉన్నామంటూ కూడా భారత్ అయితే సంకేతం ఇచ్చినట్టుగా చెప్తుంది. దీనికి సంబంధించి దీనికి ఆపరేషన్ సింధూర్ గా కూడా నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఇప్పటికే యుద్ధ వాతావరణం కావచ్చు, యుద్ధ మేఘాలు కూడా మనకి సంబంధించినట్టు కూడా మనం అంటే దీన్ని భావించవచ్చు. ఎందుకు అంటే ఏదైతే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత్ ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ లో కూడా అల్లకల్లం సృష్టించేందుకు కూడా పాకిస్తాన్ గతం నుంచి చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేందుకైతే భారత్ పూర్తి స్థాయిలో దీన్ని ఆపరేషన్ సింధూర్ గా చేపట్టినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది, ఆపరేషన్ సింధూర్ లో ఉన్న లక్ష్యాలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ సంబంధించి పూర్తి వివరాలను మరికొంతసేపటి రక్షణ శాఖ సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు మనకి సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వివరాలు వెల్లడిస్తే అందులో ఏ విధంగా ఉండబోతుంది, భారత్ మనం చర్యకు ప్రతిచర్య ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకి ఇందులో తెలియవచ్చింది. అయితే భారత పౌరులందరూ కూడా దీనికి సన్నద్ధంగా ఉండాలని, ఎందుకంటే పాకిస్తాన్ చేసే తీవ్రవాద కార్యకలాపాల వలన భారత్ విచ్ఛిన్నం అవుతుంది. దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, భారత్ విచ్ఛిన్నం కావడానికి ఏ విధంగా యాక్సెప్ట్ చేయమని, భారత్ ప్రజలపై తిరుగుబాటు చేస్తే కనుక దానికి ప్రతి తిరుగుబాటు ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భారత సైన్యాన్ని కూడా వీళ్ళు సన్నద్ధం చేసిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి ఏదైతే చేపట్టబోయే కార్యక్రమం కావచ్చు, అందులో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి అయితే మరి కాసేపట్లో దీని నిర్ణయాలు వెల్లడించిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఉగ్రరూపం దాచుకుంటుందంటూ కూడా అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే నాయుడు, కాశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ అయితే కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ప్రస్తుత సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చు అంటారు? మనం చూసుకోవచ్చు, ఇటు రాజౌరి జిల్లాకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న రాజౌరి జిల్లాలో అయితే కనుక ఎప్పుడు నిత్యం కూడా అక్కడ బాంబులు మూత ఉంటుంది, అదేవిధంగా శబ్దం కంటిన్యూగా ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రాత్రి ఏదైతే భారత్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని వాళ్ళపై చేసినటువంటి దాడి నేపథ్యంలో అయితే రాజౌరి జిల్లాలో ఇప్పటికే వాళ్ళు పాకిస్తాన్ అయితే తూటాల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది. దాన్ని ధీటుగానే భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అది భారత సైన్యం అయితే దీన్ని పూర్తి స్థాయిలో దాన్ని నిలువరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పటికే వాళ్ళని మట్టుబెట్టి ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో తీవ్రవాదులను కూడా మట్టుబెట్టిన సంఘటన కూడా మనం తెలియవచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తే తప్ప అవన్నీ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే కూడా మనకి భారత ప్రభుత్వం నుంచి కొన్ని నియంత్రణ నేపథ్యంలో వాటి తాలూకా పూర్తి వివరాలను వెల్లడించలేమంటూ కూడా రక్షణ శాఖ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే
ఆ రాజౌరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం భారత్ దీన్ని తీవ్రంగా దాన్ని ప్రతిఘటించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళపై జరిగేటువంటి బాంబులు మోతలైతే మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటికైతే ప్రతిదాడిగా భారత్ కూడా ఇప్పటికే దాన్ని కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే ఉగ్రవాదులు ఎంతమంది మృతి చెందారు ఈ ఆపరేషన్ సింధూర్లో? మనం చూసుకున్నట్టయితే కనుక ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రాజౌరి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అయితే ఇప్పటికే 3 మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా 12 మందికి గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పట్టుబెట్టి పూర్తి స్థాయిలో దాన్ని భారత్ ఆక్రమించుకొని తప్ప దాన్ని అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారికంగా లెక్కలు బయటకు రానప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే 3గా అయితే పరిగణించే పరిస్థితి ఉంది. మరియు 12 మంది గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇది మరి ఎంతసేపు ఉండొచ్చు, లేదంటే కనుక ఇది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్నారు. అదే ఆపరేషన్ సింధూర్ సంబంధించిన పూర్తి వివరాలను మరికొద్దిసేపు వివరిస్తామంటూ కూడా రక్షించే మనకు తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మొత్తంగా అయితే గనక ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర దాడి స్థావరాలపై అయితే భారత సైన్యం ఉదయం 1:44 సమయంలో విరుచుకుపడింది. మెరుపు దాడులు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ దాడిలో ఇప్పటి వరకు కూడా ఉగ్రవాదులు దాదాపు ఒక 80 మంది వరకు కూడా చనిపోయి ఉంటారంటూ కూడా అంచనా వేస్తున్నారు. కానీ అటు పాకిస్తాన్ 3 మాత్రమే పౌరులు చనిపోయారంటూ కూడా వెల్లడించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రధాని మోదీ మీడియా ముఖంగా మరిన్ని వివరాలు అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆపరేషన్ సింధూర్లో ఏం చేశారు, మెరుపు దాడిలో ఎంతమంది మరణించారు, మొత్తంగా ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నట్టే కనుక 9 స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. ఉగ్రవాద స్థావరాలపై మాత్రం దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు కూడా సుమారు ఒక 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకైతే దిగింది. అయితే భారత ఆర్మీ వారికి ధీటుగా సమాధానమిస్తున్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అయితే మరి కాసేపట్లో తెలియజేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రంతా వారంలో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్గా కూడా ఉన్నారు. మరోవైపు ఈ దాడి వివరాలను కూడా భారత ఉన్నతాధికారులు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏకి సమాచారం అయితే అందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్పై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ కూడా ప్రకటన విడుదల చేస్తుంది. పాక్ పౌరులు ఆర్థిక సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రుబియోతో కూడా మాట్లాడడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ అయితే విరుచుకుపడింది. దాదాపు ఒక 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి.
బహల్వల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని స్థితిలో పాకిస్తాన్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఎమర్జెన్సీలో ఏమేం చేయాలో కార్యక్రమాలను అయితే చేపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎమర్జెన్సీ కూడా పాకిస్తాన్ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనికులపై పాక్ సేనలైతే తిరగబడుతున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం కూడా జరిగినట్టుగా సమాచారం అందుతోంది. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇప్పుడైతే స్పందిస్తుంది. సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. కాగా భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటినైతే ధ్వంసం చేశారు. అయితే పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది. మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ అక్కడ జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన దారుణమైన ఉగ్రదాడికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ ఆపరేషన్ సింధూర్పై హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని చెప్పారు. భారత్పై దాడి చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టినట్లు తెలిపారు. ఆర్మీ బలగాలు చూసి గర్విస్తున్నామని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించడం జరిగింది. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా, జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదంటూ భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా పేర్కొనడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. అయితే ఈ ఆపరేషన్పై చైనా స్పందించింది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. పాకిస్తాన్కు సన్నిహిత మిత్రదేశమైన చైనా భారత్తోనూ సరిహద్దులు పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం వేకువజామున భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ రెండు శాంతి స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సంయమనం పాటించాలని సూచించారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను తీసుకోకుండా ఉండాలని తాము కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్పై భారత ఆర్మీ వీడియోలు విడుదల చేసింది. చెప్పిందే చేశాం అని ప్రస్తావిస్తూ వీడియోనైతే షేర్ చేసింది.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఏకపక్షంగా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో సరిహద్దు గ్రామ ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. అధికారిక సమాచారం ప్రకారం పాక్ కాల్పుల్లో 10 మంది పౌరులు చనిపోగా చాలా మంది తీవ్రంగా గాయపడినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. దాదాపు 2 వారాలుగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే ఉల్లంఘించడం జరిగింది. మొత్తంగా బుధవారం తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ ఆర్మీ రెచ్చుపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ ఆర్మీ విచ్చలవిడిగైతే కాల్పులు జరుపుతుంది. యూరి, కుప్వారా, రాజౌరి, పూంచ్ సెక్టార్లలో కాల్పులైతే జరుపుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. భారత సైన్యం కాల్పుల్లో పలువురు పాక్ సైనికులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అయితే అందుతోంది. बर्बरतापूर्ण हमला किया।